ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుంటే బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులు మూతపడడానికి కారకులవుతున్నారని గ్రామాల్లో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకెళ్తుంటే బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులు మూతబడడానికి కారణమవుతున్నారని గ్రామాలలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీ బుధవారం నుండి పాఠశాలల పునఃప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, పాఠశాలలో యూనిఫామ్లు పంపిణీ చేస్తుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా కొన్ని గ్రామాలలో పాఠశాలల సమయానికి తలుపులు తెరుచుకోకుండా తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠశాలల బలోపేతానికి సహకరిస్తున్నారని గ్రామాలలో ప్రజలు బాహాటంగా సత్య న్యూస్ ద్వారా వెల్లడిస్తున్నారు. చాలని జీతాలతో పనిచేసే ప్రైవేటు పాఠశాలల సిబ్బంది గ్రామాలలో గడప గడప తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతుంటే అందుకు భిన్నంగా ₹1,00,000 జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రంగా గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేస్తూ నీరుగారుస్తున్నారని పలువురు రోధిస్తున్నారు. జావేదేగా సరే పది అవుతుంది. ఈయనే ఉంటారు. బయటికి పోతారా ఊళ్ళో తిరుగుతారా? మీ పేరు ఏం పేరు తల్లి? స్పందన. నీ పేరు? దీక్షిత. నీ పేరు తల్లి? స్వాతి. మిమ్మల్ని ఎన్ని గంటలకు రమ్మన్నారు మేడం వాళ్ళు టీచర్లు ఎన్ని గంటలకు రమ్మని చెప్పారు? 8 గంటలకు రమ్మన్నారా? ప్లాస్టింగ్ లేదు బండి అన్ని వేసుకొచ్చిన బండి ఏ రాడు. నా పేరు రాములు. మా వాసన గాలి వచ్చింది, గాలి ఎగిరేసింది. మళ్ళీ పండుగ రేపనగానే వచ్చి మన ఎగిరేసింది, చూసిపోయింది. వస్తలేరు పిల్లల బడికి కూడా రమ్మని చెప్తలేదు, ఊళ్ళోకి వచ్చేది. అసలు బడికి వచ్చి చెప్పినట్టు దాఖలాలు లేవు. ఇక బడికి పిల్లల కోసం వచ్చినట్టే లేదు. ఇక ఏ ఊరు మీది? ఊరే గౌరారం. ఏం పేరు అన్న? పేరు నరేష్. ఏ ఊరు మీది? ఇక్కడ బడిబాట కార్యక్రమం వచ్చిందా? ఎన్ని గంటలకు వస్తారు టీచర్లు? 9 గంటలకు వస్తారు. ఇక్కడ ఈరోజు స్కూల్ ఓపెనింగ్ కదా, వచ్చిరా టీచర్లు ఎవరన్నా? ఇప్పుడు వస్తుందని చెప్పిరా? ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? క్లారిటీ లేదు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ఈరోజు ఉదయం 9 అయినప్పటికి కూడా పాఠశాల గేటును కూడా ఇంకా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి, దీన దుస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయుల పట్ల, ఇంత అశ్రద్ధ వహిస్తున్న ఉపాధ్యాయుల పట్ల చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొంటున్నది. కనీసము ఇక్కడ ప్రజల్లో మనం తెలుసుకున్నట్టయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఈ విధంగా నడవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతము నాంపల్లి మండల పరిధిలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారి 5 మండలాలకు ఒక ఆఫీసర్ ఉండడం వలన
పర్యవేక్షణ లోపం ఉందనే కారణంతో ఉపాధ్యాయులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ గ్రామాల్లో మనము విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశ్నించినట్టయితే వారు ఒకటే చెప్తున్నారు, బయోమెట్రిక్ విధానం లేకపోవడం వల్లనే ఉపాధ్యాయులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడుస్తున్నది. వాళ్ళు ఏ సమయానికి వచ్చినా కానీ వాళ్ళని అడిగేవారు లేరన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టారీతిగా పాఠశాలలకు వచ్చి వెళ్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. బడిబాట కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా బడిబాట కార్యక్రమంలో ఉదయం 7 గంటలకే పాల్గొని 11 గంటల వరకు విద్యార్థులని పాఠశాలలకు బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం కూడా ఇక్కడ ఏం జరగట్లేదని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా సంబంధిత అధికారులు ఈ ఉపాధ్యాయులపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని రెగ్యులర్గా సమయపాలన పాటించి పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు గైకొనాలని ఇక్కడ సత్య న్యూస్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోని విద్యార్థుల తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తేనే. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు గుండు నరసింహ. ఇప్పుడు ఈ ఊర్లో పాఠశాల ఉంది కదా, ఈ పాఠశాలకు ఇప్పుడు జూన్ 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉపాధ్యాయులు 7 గంటలకే ఊర్లోకి వచ్చి విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చే విధంగా బడిలో చేర్పించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. అలాంటి ప్రయత్నాలు మీ ఊర్లో చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఏమైనా వస్తారు 2 రోజులు ఉంటారు, దాని పిల్లలకి ఏం చెప్పరు. ఇంకా ఈ చెప్పలేక ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు ఇక ప్రైవేట్ బాడికి ఆర్డర్ అవుతారు. అది కథ. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తారు. అది ఇక్కడి నుంచి అయినా గవర్నమెంట్ పట్టించుకొని మళ్ళీ మంచిగా పిల్లలతో వచ్చి చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి. నువ్వు మాట్లాడు. మీ పేరు ఏం పేరు? రాములా. ఏంది ఇక్కడ టీచర్లు వస్తలేరా ఆయనకి? అంతే. కానీ ఒక సమయపాలన పాటించడం కానీ పిల్లల పట్ల శ్రద్ధ వహించడం కానీ లేదు. అన్నగారు మీ పేరు ఏం పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. అది మా బాబు నిన్నే చదువుతారు కానీ వాళ్ళు చెప్తారు లేకపోతే లేదు. అలా రానే రారు అసలు. ఎంతసేపు నా పిల్లలు బయటనే వాడతారు. ఇక అలా పట్టించుకుంటారు లేదు, ఏం లేదు. ఒకటే సార్ వస్తాడు, ఇక ఒకటే చెప్తారు లేకపోతే లేదు. ఇక పిల్లలు ఆడుతూనే ఉంటారు. ఇక అంతే. ఇప్పుడు మా ఊడు ఇంత ఉండు వానికి ఏ వస్తలేదు. ఇక నేను నా పిల్లలు చదువుదామంటేనే మనకేం బడ్జెట్ లేదు. అది వచ్చింది సార్. ఇక ఇప్పుడు ఈ రోజు పాఠశాల 9 గంటలకే ఉండాలి ఇక్కడ. అసలు ఇక్కడ వరకు ఎవరు ఉండలేదు కదా, దీనిపైన మీరేమని చెప్తారు? ఎక్కడ అంటే లేకనే మేము బడ్జెట్ లేకనే మేము ఆగినాం. ఇక కాకపోతే ఇంత అప్పాలు తీసుకోవాలని నా పిల్లల కన్నా చూడాలి. కానీ ఇప్పుడు మనము ఈ విధంగా చూస్తూ ఉన్నాము. విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆవేదన కూడా మనం ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ వంతు కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ సందర్భాలలో మేము ప్రైవేట్ పాఠశాలకు పంపలేమని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తారని చెప్పి మేము పంపుదామనుకుంటే ఇక్కడ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరించడము, దానివల్లనే మా ఇక్కడ విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లనే మేము ప్రభుత్వ పాఠశాలకు పంపలేకపోతున్నామని స్వయంగా వారి మాటల్లోనే సత్య న్యూస్ ద్వారా వెల్లడించినారు. కాబట్టి సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకొని ఈ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్ల కఠిన చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కాబడుతున్నాయి. అందుకోసము ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదును పెంచడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు గ్రామాలలో సందర్శించి ప్రతి ఇంటింటికి వెళ్ళి విద్యార్థుల సంఖ్యను ఎక్కడెక్కడైతే విద్యార్థులు ఉన్నారో బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించడం కోసము విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయులు బడిలో చేర్చవలసి ఉండగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఎక్కడ చూసినా కానీ గ్రామాల్లో వాళ్ళు పర్యటించకుండా కేవలము సమయం పాటించకుండా 9 తర్వాత గ్రామాలను సందర్శించి పాఠశాలను సందర్శించి పాఠశాల ఆవరణలోనే ఫోటోలు దిగుతున్నారని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు సమయం 8 కావస్తున్నప్పటికి కూడా ఈ పాఠశాల యొక్క తాళాలు ఇక తెరవబడకుండా ఇదే విధంగా ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ రూమ్, ఇది ప్రధానోపాధ్యాయులు ఉండేటువంటి రూము. ఈ రూము కానీ ఇక్కడ ఏ క్లాస్ రూమ్లు కానీ ఇక్కడ ఓపెన్ చేయబడి లేవు. అంటే ఇక్కడ
సమయపాలన పాటించట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు పాఠశాల పునఃప్రారంభం అవుతుంది కాబట్టి పాఠశాల ఆవరణం మొత్తము తోరణాలతో అలంకరించి వాటికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పవలసి ఉండగా ఇప్పటివరకు తాళాలే తీయలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మేము ఎప్పుడు వచ్చినా మమ్మల్ని అడిగేవారు లేరనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు ఎవరైనా సరే చొరవ చూపి వారిపైన సంబంధిత శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సత్య న్యూస్ ద్వారా వెల్లడిస్తున్నాము. పాఠశాలను శుభ్రపరుస్తున్నప్పటికీ ఇక్కడ అటెండర్ కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు కనపడలేదు.